కడుపులో చాలా నొప్పి వస్తుంది, ఈ హిస్టెక్టమీ చేంజ్ చేసుకుంటాను. స్కాన్లో చిన్న గడ్డ ఉందని చెప్పారు, లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ చేంజ్ చేసుకుంటాను. హెడేక్ వస్తుంది, మంచిగా అనస్థీషియా తీసుకొని హిస్టెక్టమీ చేయించేసుకుంటాను. మొన్ననే పక్కింటి ఆంటీ హిస్టెక్టమీ చేయించుకుంది, ఒక రోజునే లేచి తిరుగుతుంది. నేను కూడా హిస్టెక్టమీ చేయించేసుకుంటాను. పిల్లలు అయిపోయారు, ట్యూబెక్టమీ అయిపోయింది, ఇంకా గర్భసంచితో ఏం పని అనుకుంటున్నారా? ఓ, ఇలా ఆలోచిస్తే మీరు మళ్ళీ పప్పులో కాలేసినట్టే. బ్రెయిన్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఓవరీస్ మీద పనిచేసి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేస్తాయి. సో ఇది రిలీజ్ చేయడం వల్ల మీరు హ్యాపీగా ఉండి, ఫేస్ గ్లోగా ఉండి, అండ్ బోన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. సో హిస్టెక్టమీ అంటే సర్జికల్ మెనోపాజ్. గ్రాడ్యువల్గా జరగాల్సిన మెనోపాజ్ని మనం అబ్రప్ట్గా సర్జరీతో కట్ చేస్తున్నాం. సో సడన్గా హార్మోన్స్ లాస్ అయిపోవడం వల్ల మీకు చెమటలు పట్టడం, బోన్స్ అన్నీ వీక్ అయిపోగా నడుము నొప్పులు, కాలు నొప్పులు, మళ్ళీ బ్లీడింగ్, ఇచ్చింగ్, కడుపు నొప్పి అని గైనకాలజిస్ట్ దగ్గర రారు, కానీ వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కడుపు నొప్పి, కాలు నొప్పి, చెమటలు వస్తున్నాయని హార్ట్ డాక్టర్, ఆర్థోపెడిషన్, డర్మటాలజిస్ట్తో తిరుగుతూ ఉంటారు. అవసరమా? సో హిస్టెక్టమీ ఓన్లీ ఇండికేటెడ్ కండిషన్స్లో మాత్రమే చేసుకోవాలి. స్పీక్ టు యువర్ గైనకాలజిస్ట్ బిఫోర్ యూ గో ఫర్ హిస్టెక్టమీ. థ్యాంక్ యూ.